గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ సహకారంతో టాటా ఇన్నోవేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం దుగ్గిరాల మండలంలోని ఈమని గ్రామ సచివాలయంలో అవగాహన సదస్సు ప్రారంభించారు. 5 రోజులు జరిగే ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుగ్గిరాల ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ హబ్ ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అపారమైన అవకాశాలు వినియోగించుకొని యువత, రైతులు, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. టాటా ఇన్నోవేషన్ ప్రతినిధి జి పవన్ కుమార్ మాట్లాడుతూ స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ఉద్దేశమన్నారు. ప్రతిరోజు వివిధ శాఖలకు చెందిన ప్రముఖులు చేత అవగాహన కల్పిస్తామన్నారు. యువకులు ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడం సంస్థ ఉద్దేశమన్నారు. మొదటి రోజు ప్రొఫెసర్ శ్రీనివాసరావు అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సరస్వతి రాజు, మ్యారిస్టెల్లా కళాశాల విజయవాడకు చెందిన కె నాగసుందరి, టాటా ఇన్నోవేషన్ సిబ్బంది కె అనిల్ కుమార్, ఎస్ బాలకృష్ణ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో మనం పోయిన మంత్ 24వ తారీఖున మనకి టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మనం ఆ రోజు ఇక్కడ కార్యక్రమం అనేది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి మన గౌరవ మినిస్టర్ గారు మన నారా లోకేష్ గారి యొక్క ప్రోద్బలంతో మన రూరల్లో ఎక్కువ మందికి నిరుద్యోగ యువతకు కానీ, అలాగే రైతులకు కానీ, ఇంకా మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైనా చేసుకునే వాళ్ళకి కానీ, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు 40 సంవత్సరాలు వయసు తక్కువ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ యొక్క వ్యాపారాల్లో నిష్ణాతులు అయినప్పటికి కూడా వాళ్ళకి ఇంకా ఇన్నోవేటివ్గా మనం ఈ యొక్క ఏమని సచివాలయం 1లో వాళ్ళకి ఇన్నోవేటివ్గా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఇంకా ఎక్కువగా అంటే వాళ్ళకి వ్యాపారాన్ని పెంచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో మనకి టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు ఈరోజు దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి ఈమని సచివాలయం 1లో ఈ రోజు నుంచి 23 వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని మన మండలంలో అందరికీ ప్రజాప్రతినిధులకు కానీ, కూటమి నాయకులకు కానీ, అలానే సచివాలయంలో ఉన్నటువంటి అందరికీ మనం గ్రూప్ అనేది చేసి ఆ గ్రూప్ ద్వారా మనం వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ QR కోడ్ అనేది ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ పాంప్లెట్లో వాళ్ళే స్వతహాగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజైనా అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ యువత కానీ, ఇంకా ఏమైనా చదువుకున్న వాళ్ళు కానీ, ఇంట్లో ఖాళీగా ఉన్నా కానీ, అలానే మన మహిళలు కానీ, ఇంకా ఎవరైనా రైతులు కానీ వాళ్ళు నిష్ణాతులై ఉంటే వాళ్ళకి ఇంకా బెటర్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఇంకా మంచిగా వ్యాపారం చేసుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో మన ఏమో యొక్క సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కావాలంటే మేము ఇప్పుడు మీకు ఆ పాంప్లెట్స్ కూడా మీకు ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఇస్తాము. ఆ QR కోడ్ ప్రెస్ ద్వారా కూడా వచ్చింది కాబట్టి దాని ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్తో పాటు వాళ్ళకి మంచిగా భోజనాలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలని చెప్పి